స్టేజీపైకి పిలుస్తున్నాము. ముందుగా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గౌరవనీయులు శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారు వేదిక నంద్యాల రాఘవరెడ్డి గారు వేదిక పాలిస్తున్నారు. మీరంత పైకి ఎత్తుదాన్ని కూడా ఎత్తుదండి. నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పెద్దలందరూ వివరించినట్లుగా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ లాంటిది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మహానాడు కార్యక్రమం గత 45 సంవత్సరాలుగా వరుసగా జరుపుకుంటూ ఇప్పుడు వర్చువల్గా ఈరోజు జరుపుకోవాల్సి వచ్చింది. రేపు ఈ సంవత్సరం రేపు 27, 28వ తారీఖున ఈ వర్చువల్గా జరిగింది. ఇంతకుముందు కోవిడ్ సందర్భంలో కూడా 1-2 సంవత్సరాలు వర్చువల్గా జరిగింది. మళ్ళీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉండే సమస్యల కారణంగా భారతదేశానికి ఒక ఆర్థిక భారం ముంచుకొస్తున్న కారణంగా వాటిని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని మనవంతుగా పొదుపు కార్యక్రమాన్ని పాటించే విధంగా చేయాలనే ఉద్దేశంతో వర్చువల్గా కండక్ట్ చేయడానికి నిర్ణయించడం అయింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించే దానికోసం ముందుగా చర్చ జరిగినప్పుడు మనం నియోజకవర్గానికి అంతా కలిపి ఒక కార్యక్రమం ఒక చోట పెడతాము అడిగినాం. లేదా మండలానికి ఒకటి, టౌన్కి ఒకటి, 2 మండలాలు సపరేట్గా కూడా కండక్ట్ చేస్తామని అడిగితే అట్లంతా లేదు. ఇది ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం జరిగిపోయింది. ఈచ్ క్లస్టరు ప్రత్యేకంగా జరపాల్సిందే, క్లస్టర్ల ఆధ్వర్యంలో జరపాలా అని చెప్పి. ముక్తారన్న గారు అడిగినట్టుగా 27వ తారీఖున ఇదంటే మన నిర్ణయం. 20 బక్రీద్ ఉన్నా కూడా తప్పనిసరిగా మనం అయితే, ఎందుకంటే మనము ఒక్కరం మార్చుకోలేమనుకుంటా ఇది. ఎందుకంటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించడమైంది. తెలుగుదేశం పార్టీ విధానపరంగా నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి బక్రీద్ ఉన్నప్పటికీ మనము కొంతమంది మీ కార్యక్రమాలు, మీ ప్రార్థనా కార్యక్రమాలు అన్నీ కూడా ముగించుకొని మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మీ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సరే, ఈ మహానాడు కార్యక్రమం జనరల్గా తెలుగుదేశం పార్టీ జరిపినప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలు, తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చెప్పుకుంటూ ఈ విజయాలను ప్రచారం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా వాళ్ళకందరికీ ఈమె తెలుగుదేశం పార్టీ ఏమేమి విజయాలు సాధించింది, తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలను ఒక్కొక్కరు మనం ప్రజలకు తెలియజేసి వచ్చే ఏ ఎన్నికలైనా విజయమే లక్ష్యంగా పనిచేయాలా, ఆ విధంగా కార్యకర్తలను సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంతేకాకుండా ఈ మహానాడు కార్యక్రమంలో భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధి కోసం మనం ఏ తీర్మానాలు చేయాలి, విధానాలను నిర్ణయించుకోవాలా అనే విషయాలను కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం చర్చించి వివిధ కోవిడ్ లాంటి దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి అభిప్రాయాలు సేకరించి రాష్ట్ర భవిష్యత్తు కోసము ఏ విధానాలను అనుసరించాలా, ఏ కార్యక్రమాలను చేపడితే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అనే విధంగా వాటిని తెలుసుకొని ఆ కార్యక్రమాలను చేపట్టేదానికోసము మహానాడులో ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వర్చువల్గా జరపడం అంటే తెలుగుదేశం హెడ్ ఆఫీస్లో కేంద్ర నాయకత్వం అంతా అక్కడ కూర్చున్న ఆశయంలో అక్కడ వాళ్ళు ప్రసంగిస్తారు. మనము కూడా ఈ 12 సెంటర్లలో కంపల్సరీగా ఈ వారి అంటే తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అంటే మనం ఈరోజు ప్రతి ఒక్క ఆల్రెడీ పెద్దలు వివరించినారు.
తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా అభివృద్ధి బాటలో రాష్ట్రం పయనిస్తూ ఉంది అనే విషయం మనం రేపు జరగబోయే మీటింగ్స్లో కూడా ప్రతి క్లస్టర్లో కూడా కేంద్ర నాయకత్వం తెలియజేసిన విషయాలను మళ్ళీ మన కార్యకర్తలకు మన పార్టీ వారికి తెలియజేసి భవిష్యత్తు ఎన్నికలకు మనం అందరం సన్నద్ధమయ్యే విధంగా వివరణాత్మకంగా మనం ఆకలింపు చేసుకోవాలి. మనం పార్టీ కార్యక్రమాలు ఏం చేసినా మన ప్రభుత్వం ఏ విజయాలు సాధించింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఛాలెంజ్గా అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా ఎత్తిపెట్టేసినారు. 2027 సంవత్సరానికి ఎట్టి పరిస్థితుల్లో జూన్ నాటికి కంప్లీట్ చేస్తామని ఒక శపథం చేసినారు. ఆ విధంగా పూర్తి అయ్యేదానికి అన్ని విధాలుగా సిద్ధమవుతుందని చెప్పి ఈరోజు మనకు ఒక శుభవార్త కూడా పత్రికల ద్వారా తెలిసింది. సో రేపు సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి చేస్తాం, 2 సంవత్సరాలు ఉంచుతాం, 3 సంవత్సరాలు అని చెప్పి ఇది కాదని చెప్పి చేతులు ఎత్తేసి ఆఖరుకు కాపాడడానికి కొట్టుకుపోయే విధంగా కారకులైనారు వాళ్ళ నిర్వహణ లోపం వల్ల. సో అట్లా ప్రతిరోజు ప్రభుత్వ పరంగా చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఇండస్ట్రీ రోజు ఏదో ఒక ఇండస్ట్రీకి శంకుస్థాపన పోతానే ఉన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క నారా లోకేష్ నాయుడు గారు ఏదో ఒక కార్యక్రమం, ఒక సిరిసి సిటీలో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో కానీ, లేకపోతే తిరుపతిలో కానీ, నెల్లూరు దగ్గర కానీ, ఎన్ని ఇండస్ట్రీస్కు వీటన్నిటిని కూడా మనం ఆకలింపు చేసుకొని ఈ పలానా ఇండస్ట్రీస్ పలానా విధంగా మనకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడుతుంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీని మనం భవిష్యత్తులో కూడా మనం దూరం చేసుకోకుండా ప్రజలు అన్ని విధాలా ఆదరించే విధంగా మనం ప్రజల దగ్గర తీసుకుంటే పోయే విధంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలా. ముఖ్యంగా ఈ 12 క్లస్టర్లలో ఏ క్లస్టర్కు నేను వివరిస్తా, ఏ క్లస్టర్కు ఏ వాళ్ళు వస్తుంటారనే విషయాన్ని. దీంట్లో తప్పనిసరిగా ప్రతి క్లస్టర్కు 400 నుంచి 500 మంది ఖచ్చితంగా అటెండ్ కావాలా. అటెండ్ అయిన వాళ్ళు అందరూ కూడా మెంబర్షిప్ కార్డు తెచ్చుకోవాలా, పార్టీ సభ్యత్వ కార్డు తెచ్చుకోవాలి, మీకు గుర్తింపు కార్డు. పార్టీ సభ్యత్వ కార్డు కాకుండా మన తెలుగుదేశం పార్టీ టెక్నో పార్టీ. ఎందుకంటే మనం అటెండెన్స్ తీసుకుంటారు. అటెండెన్స్ అనేది మనం వచ్చిన వాళ్ళందరి చేతులు ఇస్తే అది కుదరదు. కంపల్సరీగా మన పార్టీ మెంబర్షిప్ కార్డు ఉంటేనే దాన్ని స్కాన్ చేస్తేనే అటెండెన్స్ రిజిస్టర్ అవుతుంది. కాబట్టి వచ్చిన ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కార్డుని తెచ్చుకోవాలి. ఈవెన్ కార్యకర్తలు ఒక్కరే గారు, నాయకులు కూడా ఏ క్లస్టర్లో వాళ్ళు ఉంటారో ఆ క్లస్టర్లో వాళ్ళ మెంబర్షిప్ వాళ్ళు అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కేఎస్ఎస్ దగ్గర నుంచి వార్డు ఇన్ఛార్జి, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా, చిన్న పెద్ద అందరు నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ అటెండెన్స్ ఆ క్లస్టర్లో నమోదు చేసుకోవాలి. దీనికి ఒక 2 వాలంటీర్స్ ఉంటారు ప్రతి క్లస్టర్లో. వాళ్ళిద్దరూ కన్వీనరు, కన్వీనర్ ఇద్దరు విమర్శిస్తారు. వాళ్ళ సెల్ ఫోన్లకే వస్తుంది అది. ఆ సెల్ ఫోన్లోనే అటెండెన్స్ రికార్డ్ చేస్తారు అందరి దగ్గరికి తిరిగి. ఈ వార్డు ఇన్ఛార్జ్లో కంపల్సరీగా, అంటే దీనికి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారని కదండి, 4-5 వార్డులు కలిపి ఒక క్లస్టర్ అయింది. కాబట్టి వీళ్ళందరూగా బాధ్యత తీసుకొని, చిన్న నాయకుడు కానీ పెద్ద నాయకుడు కానీ అందరూ బాధ్యతగా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. ఎందుకు భవిష్యత్తులో ఏం కావాలన్నా కూడా ఈరోజు అటెండెన్స్ మనం చెక్ చేస్తున్నారు. పార్టీలో కూడా అటెండెన్స్ చేస్తున్నారు. మీరు ఏం చేసినారు, ఏ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చినారు అనేది మన పరిశీలన చేస్తూ ఉంటారు. కాబట్టి కంపల్సరీగా ప్రతి నాయకుడు దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ క్లస్టర్ మీటింగ్ను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ముఖ్య నాయకులు కొంతమంది మనం ఎన్నుకొని వీరిని ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్కరికి కానీ, లేదా ముఖ్య నాయకులు మొత్తం అన్ని క్లస్టర్లు తిరిగే విధంగా కానీ, అది మళ్ళీ ఒకసారి నాయకులతో మాట్లాడేసి వాళ్ళు అప్పుడప్పుడు ఒకసారి ప్రతి క్లస్టర్ను విజిట్ చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేస్తాం. దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే కంప్యూటర్ కావాలా, స్క్రీన్ కావాలా, వీటన్నింటినీ ఆల్రెడీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు, నాయకులకు తెలియజేయడం జరిగింది. ఏ కార్యక్రమాల్లో ఏ ఏరియాస్లో పెడుతున్నారో వాళ్ళందరికీ అవన్నీ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అందరూ ఆల్మోస్ట్ అవి కంప్లీట్ అయినాయి. ఎవరైనా దాంట్లో ఇంకా డెఫిషియన్సీస్ అంటే ఇంకా సర్దుబాట్లు చేయాల్సినది, లేకపోతే మాకు ఫలానా లోపం ఉంది అది తెలియజేస్తే మనం వాటిని ఏర్పాటు చేయించడానికి మనం ప్రయత్నం చేస్తాం. 2 టెక్నీషియన్స్ కావాలా, భోజనాలు ఏర్పాటు ఉన్నాయి, స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాలా. ఇదే కాకుండా మనం మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూడాలంటే ఇబ్బంది అని తెలుగుదేశం పార్టీ కేంద్ర మహానాడులో కూడా మామూలుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అట్లా కావాలంటే మనం ఇంకో స్క్రీన్ పెట్టుకొని మనకు ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా కూడా అభ్యంతరం ఏం లే. ఒక స్క్రీన్లో పార్టీ ఇది నడుస్తుంటే ఇంకో స్క్రీన్లో ఏదైనా టీవీ పెట్టుకొని మనం ఏదైనా మనకు కావాలి కొంత అంటే ఆటవిడిపుగా కంటిన్యూస్గా అది చూడమని కాదు. అదేవిధంగా ప్రతి క్లస్టర్ ఏరియాలో కూడా
అలంకరణ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పండుగ కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ జెండాలు, తెలుగుదేశం పార్టీ బ్యానర్లు, ఆ చుట్టుపక్కల అంతా కూడా ఆ పండుగ వాతావరణం తలపించే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలా. వీటిని గమనించాల్సిందిగా ఈ ఇన్ఛార్జెస్ విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు ఈరోజే తెలిసింది, మనకు అబ్జర్వర్ వేసినారు ప్రొద్దుటూరు. ఇంతకుముందు ఏవిఎస్ ప్రసాద్ గారు అని చెప్పి మనకు నంద్యాల అబ్జర్వర్గా ఉన్నాడు. ఈరోజు కొత్తగా అనంతపురం నుంచి భావన అనే లేడీ, అనంతపురం రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆమె మనకు అబ్జర్వర్గా కొత్తగా వస్తుంది. రేపు 27, 28 తేదీలు ఆమె ఇక్కడే ఉంటుంది. ఆమె కాకుండా తెలుగుదేశం పార్టీ కొంతమంది కూడా నిఘా పెట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మన ఏ కార్యక్రమం, ఏ క్లస్టర్ ఎక్కడ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ 12 క్లస్టర్లకు కూడా పోటీ, ఈ పలానా వీటన్నిటిలో ఇది పలానా బాగా జరిపినారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ ర్యాంక్స్ ఇస్తారు. కాబట్టి ఎవరికి వాళ్ళకి మేము బాగా జరుపుకోవాలనే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. 27, 28 తేదీ మహానాడు ఒకే చోట జరపబడేది. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించి అధిష్టానం కూడా ఇబ్బంది లేకుండా పొదుపు చేయాలన్న ఉద్దేశంతో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గము క్లస్టర్ వాళ్ళ ఆచరణలో ఎన్ని కష్టాలు ఉంటే అన్ని మీటింగ్లు పెట్టి అక్కడ మినీ మహానాడు మాదిరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించమని పార్టీ ఆదేశించింది. కాబట్టి అక్కడే వచ్చిన వారందరికీ ఏ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంటారో వారు అక్కడ వసతులు కానీ, వాళ్ళ మెంబర్లందరికీ భోజన వసతులు కానీ, టిఫిన్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ప్రొద్దుటూరులో ఈ మహానాయుడు మన కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా బాగా జరిగింది అనే మంచి పేరు మన ఎమ్మెల్యే వరదరాజు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి రావాలని చెప్పేసి మీరందరూ సహకరించి ఈ ప్రొద్దుటూరు మహానాడును కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.